హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజన్ టీవీ. ఈరోజు అయితే మంచి మంచి గణపతులు చూపించడానికి నేనైతే ధూల్పేట అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈసారి ఏ విధంగా ఉన్నాయి, కొత్త కొత్త ఏమైనా వినాయకులు డిజైనింగ్లో వచ్చాయా అని ఈ వివరాలన్నీ తెలియపరచడానికి నేను వీడియోని అయితే తీశాను. మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక లైక్ అయితే కొట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధూల్పేట్ హైదరాబాద్లోనే ఇక్కడ గణేశంలో మొత్తం ఇక్కడ నుండే అనమాట మొత్తం తీసుకోవడం జరుగుతుంది. పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు ధూల్పేట్ ఇది. ఇక్కడ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్నీ ఇక్కడ నుంచి సప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళది మొత్తం వృత్తి మొత్తం ఏంటంటే మొత్తం వినాయకులు తయారు చేయడమే. అంటే వినాయకుని పండుగ ఒక 2 రోజులు ముందు ఉన్నంగా, ఒక 1 month 2 months బిఫోర్ ఉందనంగా. ఇక్కడ గణేశుని పండుగ ఏంటంటే ఒక 2 months 3 months బిఫోర్ నుంచే స్టార్టింగ్ చేస్తారు ఎక్కడైనా. కానీ ధూల్పేట్లో ఏంటి ప్రత్యేకత ఏంటంటే మొత్తం సంవత్సరం పొడుగునా తయారు చేస్తూనే ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఈ ఇయర్ ఒక డిజైనింగ్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే డిజైనింగ్ చేయరు అనమాట. వేరే కొత్త డిజైన్ చేస్తారు అనమాట. ఆ డిజైన్ చేయడానికి వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, అస్సాం నుంచి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి అచ్చు అనేది వేస్తారన్నమాట. ఎంత బాగుంది చూడు, హనుమంతుడు ఇక్కడ పెద్ద వినాయకుడు, పక్కన మనకు రాధాకృష్ణుడు కూడా చేస్తున్నామన్నమాట. ఇది ఒక హార్స్ మీద కూర్చున్నట్టు. ఇలాంటి అంటే ఈ పెద్ద పెద్ద వినాయకులు చేయడానికి ఆల్మోస్ట్ ఒక 6 months పడుతుందని మనకైతే చెప్పారు. నేను లాస్ట్లో మీకు అడిగి మరీ చూపిస్తాను. వాళ్ళు కొత్త డిజైన్ అచ్చు చేసిన తర్వాత ఇక వీళ్ళు ధూల్పేట్లో ఉన్న ఎవరైతే వీళ్ళు చేస్తుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక చేతులు అంటే ఒకేసారి మొత్తం అచ్చు కొట్టారు అనమాట. ఒకసారి ఇట్లా తొండము, తర్వాత చేతులు, కాళ్ళు, ఇదైతే ఫుల్ ఫ్రేమ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 lakh చెప్పారు వాళ్ళు. ఇది వితౌట్ పెయింటింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. నేను ఇప్పుడు బిఫోర్ ఒక 2 months వెళ్ళిన కాబట్టి అన్ని పెయింటింగ్ వేయనివి చాలా కనిపించాయి, పెయింటింగ్ వేసినవి కూడా కొన్ని కనిపించాయి అనమాట. ఇక వీళ్ళు 1 year మొత్తం ఇదే వృత్తి చేస్తారన్నమాట. అందుకే ధూల్పేట ప్రత్యేకత గణేశులకే అని చెప్పొచ్చు. ఇప్పుడు పోచంపల్లి శారీస్, ఇట్లా సీసెల్, ఇలాగో మనకు గణపతులు తయారు చేయడంలో హైదరాబాద్లో ధూల్పేట అది ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇట్లా ఇది మన పెయింటింగ్ వేస్తానమాట. ఈసారి చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే చాలా బాగుంది. హనుమంతుడు, వెంకటేశ్వరుడు, కింద ఇంకా దేవతలు, ఇక్కడ సైడ్ కొబ్బరి చెట్లు, అలాంటి కొత్త డిజైనింగ్లు అయితే వచ్చాయన్నమాట. ఇక ఇక్కడ పెయింటింగ్ మనకు చూపిస్తున్నా కదా, ఇంత ముందుకు చెప్పిన కదా, ఒకేసారి చేయకుండా కొంచెం చేస్తారన్నమాట. అంటే అది పెద్ద గణపతులకు. చిన్న గణపతులకు ఇదంతా ఏముండదు, డైరెక్ట్ అచ్చు కొట్టేసి దాంతో ఇది సిమెంట్ కాదు, దాన్ని ఒక ఏదో అంటారు, దాని పేరు ఐడియా నాకు తెలియదు. దాంతో వేసిన తర్వాత పెయింటింగ్స్ వేస్తారనమాట. బాగున్నాయి. నేను ముందెళ్ళిన వితౌట్ పెయింటింగ్స్ ఈ గణపతులు ఎక్కువ కనిపించాయి అనమాట. పెయింటింగ్ వేసినవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అన్ని గణపతులు రెడీ అయినాయి అక్కడ ప్రస్తుతం అయితే, కానీ పెయింటింగ్ ఒకటే వేయలేదన్నమాట. బాగున్నాయి. రేట్ల విషయంలో కూడా అంటే మనకు వినాయకుని బట్టి ఉందన్నమాట. మినిమం 5,000 నుంచి చాలా బాగున్నాయి అక్కడ. మనకు ముందు బిఫోర్ ఎవరైనా బుక్ చేసుకుంటే తక్కువలో పడుతుంది. ఇది వితౌట్ పెయింటింగ్ ముందుకు వేసుకుంటే ఇది ఎంత బాగుంది చూడు. నాగపాములతో ఇక్కడ గణేషులు కొత్త డిజైన్లు, వెంకటేశ్వర ఆ రూపంలో ఉన్నాయి. మిగతావి నిలబడి ఉన్నవి ఈ వినాయకుడు, ఇలా చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఎన్నో రకాలుగా కొందరు ప్రీ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. ప్రీ బుకింగ్ చేసుకుంటే ఏంటంటే తక్కువ రేట్లో వస్తుంది అనమాట. మనకు తెలిసిన విషయమే, రీసెంట్గానే మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం కూడా వినాయక చవితిని అలా ఇది స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిన విషయమే. రీసెంట్గానే అది కూడా చేశారన్నమాట. ఇప్పుడు మనకు ఇది బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, ఇలా మనకు స్టేట్ ఫెస్టివల్స్. మహారాష్ట్రకు కూడా గణేశుని పండుగ, గణేశుని చతుర్థి అనేది ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం అయితే జరిగింది రీసెంట్లీనే సీఎం. ఇక్కడ బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే వెళ్ళొచ్చు. ధూల్పేటలోనే మనకు చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట. ఇది మన అఫ్జల్గంజ్ నుంచి వెళ్ళి ఒక 5 kilometers ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డమరూకం మీద పడుకొని ఉన్నట్టు, శివుని పక్కకున్నట్టు కనిపిస్తుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఇది ఒక టెంపుల్ అనమాట. టెంపుల్లోనే వాళ్ళే తయారు చేసి స్వయంగా అమ్ముతున్నారు. కొంచెం తక్కువ రేట్లలోనే ఉన్నాయి ఇక్కడనైతే. అంటే ఇక మనము రేట్ల విషయంకి వచ్చినట్లయితే వినాయకుడిని బట్టి ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పిన విధంగా 5,000 నుంచి 1 lakh కూడా ఉంది. మీకు ఫస్ట్ చూపించింది వైట్ కలర్ వితౌట్ పెయింటింగ్, అదైతే 95,000 రూపీస్ అంట. అంటే ఇక రేట్ల విషయంలో కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వితౌట్ పెయింటింగ్ ముందు మనం వెళ్ళి ప్రీ బుకింగ్ చేసుకుంటే ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో కూడా చాలా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది ఎంత బాగుందో చూడు, ఉయ్యాలలో వినాయకుడు అనమాట. నిజంగా ట్రీ ఉన్నట్టుండి దానికి ఉయ్యాల కట్టి ఉయ్యాలలో కూర్చున్నట్టు చాలా బాగా చేశారనమాట. ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి. నేను మాత్రం కొన్నే తిరిగాను. ఇంకా అక్కడ సైడ్ చాలా మొత్తం అనమాట. ఇప్పుడు మనకు ఒక విలేజ్లో ఏ విధంగా ఉంటుందో ఒక ధూల్పేట్ల ఒక ఏరియా మొత్తం గణపతులను తయారు చేయడము, అమ్మడము ఇలాంటిదే వాళ్ళ వృత్తి అనమాట. ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ ఒకటి రుమాలు ఇట్లా వేసుకున్నట్టు ఇంకా రకరకాలుగా చెప్పవచ్చు. ఒకటని కాదు, రెండని కాదు, నంబర్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ధూల్పేటలోనే మనకు పండుగ ఫెస్టివల్ ఒక బిఫోర్ 1 month ఉన్న అనగానే వెళ్ళి బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ రేట్లలో దొరుకుతాయి అన్నమాట. ఇది సంగతి. ఈ వీడియోలో అయితే మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే తీస్తాను. మీరైతే నాకు సపోర్ట్గా ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి అయితే. ఇంకా బాగున్నాయన్నమాట. ఇంకా మరిన్ని వీడియోలు ఫెస్టివల్ ముందు అయితే తీస్తాను, పెద్ద పెద్ద గణేషుల్ని. ప్రస్తుతం అయితే ఇక్కడ ధూల్పేటలో చేయడం జరిగింది. ఇది వెంకటేశ్వరి ఆకారంలో ఉన్న తయారు చేయడం జరిగింది. ఇక్కడ అంటే తొండం చేయలేదు చూడండి. అంటే ఒకటి తర్వాత ఒకటి చేస్తారన్నమాట. नाम क्या है भैया? बलकम. बोलो बा 1 minute. भाई మనకు చెప్తున్నాడు ఇక్కడ. అంటే గణపతులు ఇక్కడనే మొత్తం ధూల్పేట నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచి సప్లై అవుతుంది అనమాట. भैया कौन सा एरिया है? ये ऊपर धूलपेट बलराम गली. कितना रेट है? स्टार्टिंग प्राइस है? हमारे साहब बाहर गए सो है. हमारा और एक 10th है. हाँ, वहाँ पे रहते हैं. हाँ, बोलो. ये 95 है. 95,000 है. वो 55 है. वो 55 है. ये 25. वो 32. మనకు ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 10,000 నుంచి స్టార్టింగ్ అని చెప్పొచ్చు. 10,000, 20,000. ఓకే. తెలుగు ఇండియా. ఓకే. పెయింటింగ్స్ వేసినాయి ఎక్కడైనా? పెయింటింగ్స్ ఈ హనుమాన్ గుడి ఉన్నాయి అక్కడ సార్ ఉన్నాయి. ఓకే. ఒకటి వేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక వర్షం పడుతుంది కొంచెం. అంటే ఒక్క గణపతిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజు కాదు, కొంచెం చేయాలి. ఒక్క పని थोड़ा काम थोड़े रहता है. थोड़ा ये थोड़ा वो करते पूरा साल निकल जाता है उसमें. ఓకే. ఇక్కడ అన్న ఏం చెప్తున్నాడంటే ఒకేసారి చేయకూడదు, ఒక్కొక్కసారి. అంటే ఒకసారి పెయింటింగ్, ఒకసారి హచ్చు, ఒకసారి చెయ్యి, ఒకసారి కాళ్ళు, అట్లా అనమాట. ఒకేసారి చేస్తే ఏమవుతుంది అన్న? ఒకేసారి గణపతిని చేస్తే ఏమవుతుంది? ఒకసారి అంటే ఒకటేసారి హచ్చు చేస్తే ఏమన్నా ఇరిగిపోయే అవకాశం ఉందా? ఎట్లా? నా సార్కి అడుగు. ఓకే. అన్న కొంచెం చేస్తుండు. ఓకేనే. చూస్తున్నారు. ఇది ఒక రేట్ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర రూపంలో ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర రూపంలో ఇది చాలా పెద్ద ఉందన్నమాట.